మా ఊర్లో ఏమి కావాలి డెవలప్మెంట్. పోయినసారి ఎమ్మెల్యే గారు అనుకూలమైన వాళ్ళకే చేశారు, అనుకూలమైన ఊరికి చేసింది ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా మొన్నటిదాకా ఉన్నారు కదా మద్దిశెట్టి వేణుగోపాల్ గారు, ఆయన ఏం చేయలేదా? ఆయన ఏం లేదు సార్, మా ఊరికి అసలు రాలేదు ఆయన. వీళ్ళు కూడా రావటం సరిగా అక్కడి ఊరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. నిన్న అక్కడ మీటింగ్ జరిగింది కదా, ఆమెను కొత్తగా బరిలోకి దించారు. గొట్టిపాటి లక్ష్మి గొట్టిపాటి బిడ్డ దరిసి అడ్డ అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే శివప్రసాద్ రెడ్డి గారు వైసీపీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరు గెలవాలి? ఆమె గర్భాల ఆమెకే వేస్తాం. కొత్త అభ్యర్థి కదా, ఉంటేనే మాకు మంచిది. మాకు చంద్రబాబు నాయుడే కావాలా. అన్న మీ పేరు అన్న? నా పేరు కొండలరావు. ఏ ఊరు ఇది? శివరాజనగర్. శివరాజనగర్ అంటే ఇది ఏ నియోజకవర్గము? దర్శి కాన్స్టిట్యున్సీ. దర్శి. సరే, ఇప్పుడు ఎన్నికలు అనేది దగ్గరకు వస్తున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఏం నచ్చలేదు. ప్రతిదీ ఏది కొనాలన్నా కానీ కురివైపోయింది. బాగలేదు పరిపాలన. చండాలం. పథకాలు ఏమి రావట్లేదు మీకు? పథకాల అమ్మఒడి ఆడుంది. అమ్మఒడి తీసేసాడు నాకు. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు, ఈ వాళ్ళకి ఏం లేదు. మా అమ్మాయి కూడా అమ్మఒడి పడలేదు. ఇంకా పరిపాలన. సరే, మీకు పరిపాలన అయితే నచ్చలేదు అంటారు? పరిపాలన అసలు నచ్చలేదు. ఏదో వాళ్ళు అనుకుంటున్నారు, జనాలు అంత పిచ్చోళ్ళు అమాయకులు అనుకుంటున్నాడు. ఇప్పుడు అవినాష్ రెడ్డి చంపారు, ఏమంటున్నాడు? చచ్చిపోయినాడికి టికెట్ ఇచ్చాడు అవినాష్ రెడ్డికి. దేవుడికి తెలుసు చచ్చిపోయిన వివేకానంద తెలుసు, దేవుడు తెలుసు అంటుంటివి. 5 సంవత్సరాలు సీఎం కూడా నువ్వే గాడిదలుగా వస్తున్నావు, నీకు తెలియదా? గవర్నమెంట్ నీ చేతిలో ఉంది. ఎవరు చంపింది తేల్చు నువ్వు. ఎవరు చంపుతావు తోసేయి బొక్కలేకి. దేవుడు తెలుసు, అవినాష్ రెడ్డి తెలుసు, వివేకానంద తెలుసు. ఏందా జనాన్ని అమాయకుని చేసి మాట్లాడడం చెప్తే అసలు అది సబ్జెక్ట్ కాదు. తిక్కలోడు కూడా తెలిసిపోద్ది ఆ విషయంలో. చచ్చిపోయిన వివేక తెలిసేటివి, అవినాష్ రెడ్డికి తెలిసేటివి. నువ్వే సీఎంవే కదా, నేను గాడిదలుగా వస్తున్నావు, తెలీదా? ఏది మాట్లాడినా సబ్జెక్ట్ లేదు. చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నాడు? నాకు తెలియదు అరెస్ట్ చేసింది అన్నాడు. సీఎం ఏంటి లాండ్ ఆర్డర్ నీకు ఎక్కడుండే తెలియదా? లాండ్ ఆర్డర్ నీ చేతిలో ఉండే తెలియదా? నాకు తెలియదు చంద్రబాబుని అరెస్ట్ చేసిందంటే ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి లాండ్ ఆర్డర్ నీ చేతులు లేకుండా అరెస్ట్ అయినట్టు. అసలు అంత వైపులో జనాలు అంటే లాండ్ ఆర్డర్ నీ చేతులు లేనట్టే కదా. లాండ్ ఆర్డర్ అని కాదు, నేను లండన్లో ఉన్నాను. అప్పుడు లండన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా లాండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంటుంది కదా. నువ్వు సీఎం కదా, అరెస్ట్ చేసే ముందు నీకు తెలియదా? అసలు ఏపీలో ఏం జరుగుతుందని నీకు తెలియలేదంటే పరిపాలన కూడా అంత నిద్రపోతుంది అనేది నీకు ఇది. సో మీ ఊర్లో డెవలప్మెంట్లు ఎలా ఉన్నాయి? మా ఊర్లో ఏమి కావాలి డెవలప్మెంట్. కాకపోతే మొన్న నగర పంచాయతీ గెలిచిన తర్వాత మాత్రం వాళ్ళు చేతనైనంత మందం ఇది బజార్లో కుళాయిలు వేశారు. ఏదో వాళ్ళ చేతనైనంత మంది వర్క్ చేశారు అంతేగాని ప్రభుత్వ పరంగా ఏం పని కాల. మొన్నటిదాకా మద్దిశెట్టి వేణుగోపాల్ గారు మీ ఎమ్మెల్యే, ఆయన ఏమైనా సరే కొంచెం మీ ఊరికి మంచి చేసిండా? మద్దిశెట్టి వేణుగోపాల్ ఏం చేయలేదబ్బా, ఏం చేయలే. మరి ఇప్పుడు కొత్తగా శివప్రసాద్ రెడ్డి అని వైసీపీ తరఫున అభ్యర్థిగా ప్రకటించారు కదా, మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆయన పరిస్థితి ఏముంది, ఆయన గెలవడు. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు? నిన్న అక్కడ మీటింగ్ జరిగింది కదా, ఆమెను కొత్తగా బరిలోకి దించారు. గొట్టిపాటి లక్ష్మి గొట్టిపాటి బిడ్డ దరిసి అడ్డ అంటున్నారు జనాలు. అంతే. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళ మొత్తం ఏదో ప్రజలకు సేవ చేసిన వాళ్ళు. గొట్టిపాడి అంటే ఒక బ్రాండెడ్ అయిపోయింది. శివప్రసాద్ రెడ్డి కూడా గెలిచే అవకాశం లేదు, 99%. గత 30 సంవత్సరాల నుంచి గొట్టిపాటి వాళ్ళు ఒక టీడీపీలో ఉన్న ప్రజలకు సేవ చేసిన ఇదిగా ఉంది కాబట్టి ఆమె గెలిచే అవకాశం ఉంది. కానీ బూచేపల్లి గెలవడు. ఏం చేశాడు గెలుస్తాడు? అన్నా నమస్తే. నమస్తే. మీ పేరు? శ్రీనివాస్ గారు. మీది దర్శి నియోజకవర్గమేనా? దర్శి నియోజకవర్గం, శివరాజనగర్. సో ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది. ఏ పార్టీకి ఆ పార్టీ మమ్మల్ని గెలిపియండి అని చెప్పేసి అంటున్నారు. సో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లా ఉందండి? కరెక్ట్గా చెప్పలేదు. కొన్ని బాగానే ఉంటున్నాయి, కొన్ని కొంచెం వ్యతిరేకత ఉంటున్నారు జనాలు కూడా. అంటే మన ఒపీనియన్ కాదు, జనం అనుకున్న టాక్ ఏంటంటే కొంతమంది బాగానే చేస్తున్నారు అంటున్నారు, కొంతమంది ప్రతిపక్షాలు ఏమో కొంతమంది బాగాలేదు అంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. అది జనాల స్పందన బట్టి ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు లేదంటే మనం అక్కడే కాదు కదా, 10 మంది ఎలా చెప్తారు అనేది మనం చెప్పగలం కదా. 10 మంది ఒపీనియన్ తీసుకున్న బట్టి దాన్ని బట్టి ఎలా ఉంటుందో చెప్పగలం మనం. సరే, బాగుందన్న వాళ్ళు ఏం బాగుంది అంటున్నారు? బాగుండేది వాళ్ళు అమ్మఒడి బాగుంది అంటున్నారు. కొంచెం మెయిన్ ఇసుక ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. బాగోలేదు అన్న వాళ్ళు ఇసుక ప్రాబ్లం ఒకటి అంటున్నారు. ఈ మద్యం కొన్ని మద్యం వల్ల అంటున్నారు. కొన్ని బాగున్నాయని కొన్ని బాగాలేవు అంటున్నారు. అదే. సో మరి మీ దర్శి నియోజకవర్గానికి వచ్చేసరికి మీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం
మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఆయన కావచ్చు, లేదా ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జ్ నియమించారు కదా శివప్రసాద్ రెడ్డి గారు. సో వాళ్ళిద్దరు ఏ విధంగా ఉంటుంది అంటే గతంలో శివప్రసాద్ రెడ్డి గారు కూడా చేసి ఉన్నారు కదా ఈడ. సో ఇప్పుడు వాళ్ళ హయాంలో దర్శి నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి చెందిందా? ఆయన చేసిన అభివృద్ధిలో చేసే వాళ్ళకి చేశాడు, చేయని వాళ్ళకి చేయలేదు. అది మనం ఎవరండి? పోయినసారి ఎమ్మెల్యే గారు అనుకూలమైన వాళ్ళకే చేశారు, అనుకూలమైన వాళ్ళకి ఊరికే చేసింది ఏం లేదు. అది అంటే ఏం చేశారు? చేసేవాళ్ళు అంటే వాళ్ళకున్న నాయకులకే చేశారు, పేద తరగతి నుండి దగ్గర తీసుకుంది ఏం లేదు. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎవరికి వస్తే ఎవరికి ఇచ్చారనేది ఇప్పుడు ఎలక్షన్ బట్టి ఉంటుంది. శివప్రసాద్ రెడ్డికి ఇచ్చారు కదా. మరి ఇటు పక్కనే తెలుగుదేశం పార్టీ కూటమి తరపునేమో గొట్టిపాటి లక్ష్మి గారికి ఇచ్చారు. సో ఎట్లా ఉండబోతుంది ఇక్కడ పోటీ? కొత్త అభ్యర్థి కదా గొట్టిపాటి లక్ష్మి గారు. కొట్టిపోయాడు. ఆల్రెడీ ఇంతకుముందు బూచపల్లి గారు ఇంతకుముందు చేసిన ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, అంతే ప్రతిపక్షంగా చేశారు. చూద్దాం ఆయన ఎలా ఉంటుంది అనేది చెప్పలేము. అది ఇప్పుడు లక్ష్మి గారు వచ్చారు కాబట్టి కొంచెం టైఫాయిడ్గా ఉంటుంది అనుకున్నాం మేము. అది అంటే గొట్టిపాటి గారి ఫ్యామిలీ ఆవిడ తండ్రి గారు నర్సయ్య గారు కావచ్చు, వాళ్ళ తాతగారు హనుమంతరావు గారు కావచ్చు, ఈ గొట్టిపాటి కుటుంబం ఉంది కదా. సో ఆ నేపథ్యంలో ఆవిడకి కొంచెం గట్టిగానే ఉంటుందంటారా ఇక్కడ? ఏదైనా కానీ కొంచెం వాళ్ళు కూడా తీసేసిన వాళ్ళు వ్యక్తిగతంగా మంచి కాదు, వాళ్ళు మంచి వాళ్ళు చేసిన వాళ్ళు కొట్టిపాటి గారు. ఒకప్పుడు ఆయన కూడా ఎమ్మెల్యేగా చేసిన కొట్టిపాటి గారు, వాళ్ళ కూతురే కాబట్టి ఆమె కూడా చేస్తానే ఉన్నది. కాబట్టి ఇట్లా ఈయన కూడా తీసేసే వ్యక్తి కాదు బూచపల్లి గారు కూడా. ఏదేమైనా కానీ అంత ప్రజలు ఎలా ఒక పక్క అనుకుంటారు దాన్ని బట్టి చేయగలుగుతారు, కానీ మనం ఒక్క చెప్పేది కాదు కదా. రైట్ అండి, థ్యాంక్ యూ. పెద్దయ్య నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరండి? నా పేరు రావణయ్య. రమణయ్య గారు, మీది ఏ నియోజకవర్గము? దర్శనా? సో ఈ ఊరు అయితే మీది? ఈ ఊరే. సో ఇక ఎన్నికలు అనేవి దగ్గరికి వస్తున్నాయి కదా, మరి ఈ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? మీరు ఈసారి ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు? శివాజీ తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తాం మేము. ఎందుకని? మంచినీళ్ళు సరిగా రావటంలా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు నచ్చలేదా? మీరు తెలుగుదేశం నచ్చలేదు సార్, రోడ్లు లేవు, ఏడిపోయిన గుంతలు మెట్లు బండ్లు గుంతరాలు పడి అల్లాడిపోతా ఉన్నాం. మరి నీళ్లు అంటున్నారు, ఏం రావటం లేదు మంచినీళ్ళు సార్. అసలు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? ఇప్పుడు వారానికి ఒకసారి వదులుతుండ్రు. వారానికి ఒకసారి అయితే వారం దాకా ఏం తాగదు సార్ మేము. ఇప్పుడు కొత్తగా గొట్టిపాటి లక్ష్మి గారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు కదా. సో ఆవిడ పైన ఈ అభిప్రాయం? ఆమెకే వేస్తాం. ఆమె తెలుగుదేశమే వేసేది. దర్శనం చాలా వరకు తెలుగుదేశమే పడతాయి. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేగా మొన్నటిదాకా ఉన్నారు కదా మద్దిశెట్టి వేణుగోపాల్ గారు, ఆయన ఏం చేయలేదా? ఆయన ఏం లేదు సార్, మా ఊరికి అసలు రాలేదు ఆయన. ఆయన చూద్దామని కూడా రాలే. మీ పేరమ్మా? పార్వతమ్మ. పార్వతమ్మ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా మైకులు ఏంటంటే ఎన్నికలు ఓట్లు వస్తున్నాయి అని చెప్పేసి. సో ఇప్పటి వరకు ఎలా ఉంది, ఇప్పుడు మీకు ఎలా ఉండబోతుంది? ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎలా ఉండబోతుందో మరి మాకేం తెలుసు సార్. ఇప్పటికైతే ఇంకా అడి అన్నీ ఈ రోడ్డు ఏమి ఎత్తు అయిపోయా, ఆడేమి గుంట అయిపోయా, మా ఇల్లు గుంట అయిపోయింది సార్. నీళ్ళని నిలబడిపోతున్నాయి. రోడ్డు అయితేనేమో ఎత్తు అయిందంటారు, వేయిపోతేనేమో వేయలేదంటారు. ఎట్ట మరి ఏం చేయాలి మరి, మాకేం అర్థం కావటంలా. సరే, మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అంటే మద్దిశెట్టి వేణుగోపాల్ గారు, అంతకుముందు ఎమ్మెల్యేలు కావచ్చు, మీ నియోజకవర్గంలో అంటే మీ ప్రాంతంలో మీ ఏరియాలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఏం చేయలే, మాకేం చేయలే. నీళ్ళు కూడా రావటంలా సరిగా. నీళ్ళు రావట్లేదా? మరి చెప్పారా ఎవరికైనా సరే? ఎవరు చెప్తున్నాం, ఎవరు వస్తున్నారు చెప్పడానికి, ఎవరు రావటంలా. మరి ఇప్పుడు వస్తారుగా ఓట్లు అడగటానికి, అప్పుడు మీరు అడుగుతారా? నీళ్ళు వారానికి ఒకసారి కూడా వదలటం వల్ల మంచి నీళ్ళు బాగలేవు, అసలు ఏమన్నా అర్థం కావటం మాకు. అదేనా, మరి ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తారు కదా, మరి ఇప్పుడు వాళ్ళకి చెప్తారా? చెప్తాం. చెప్తే ఎవరిని అడిగినా కానీ మేము ఇస్తాం ఉంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇచ్చిన వాళ్ళకే ఇది ఇస్తామంటారు. ఇప్పుడు అంటారులే, ఇచ్చినప్పుడే చూద్దాం. మరి ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, ఎట్లా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని? అంతే. సరే, ఇక్కడ దర్శిలో ఇప్పుడు ఎవరైతే శివప్రసాద్ రెడ్డి గారు వైసీపీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరు గెలవాలనుకుంటున్నారు? ఆమె గెలవాల. లక్ష్మి గారు. ఎందుకని? వాళ్ళు ఎత్తు మంచిగా చేస్తారేమో అనిపిస్తుంది. మాకు పింఛన్లు ఏమి లేవు, మాకు మా ఇంట్లో ఏమి రావటంలా. మరి వాలంటీర్లు చెప్పలేదా? చెప్పినా కూడా ఇదిగో అంటాను ఇదే ఏమి చేయటం మాకైతే. సో ఇక అందుకని మీరు ఈసారి
ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు మరి? మీ పేరమ్మా? చల్లారానమ్మా. రమణమ్మ గారు, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులు అందరూ మీ ఇంటికి వస్తారు ఓట్లు అడగటానికి. సో మీకు అది చేస్తాం ఇది చేస్తాం ఉంటారు. అసలు మీ ఊర్లో కానీ మీకు కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? మాకైతే ఇసుమంటి న్యాయం చేయలే. ఏమైంది? ఈ రోడ్లు తొడబోతే తెత్తు పోసిరి, మాదేమో రేకులు ఇల్లు గుంత అయిపోయా. ఇప్పుడు ఇక్కడ పడ్డ నీళ్ళు అన్నీ ఆ రేకులు ఇంట్లోకి పోతున్నాయి. మేము మా పరిస్థితి అంది, సైడ్ కాలువలు లేకుండా రోడ్లు పోసిరి. ఇప్పుడు మా పరిస్థితి అంది అంటే ఆ నలుగురితో పాటు మేమేం కట్టుకునే ఊతలు మాకు లేవు. కూలి నాలి చేసుకున్న వాళ్ళం మేము. మీరు ఒక్కసారి లేపుతారు, మేము ఎట్ట చేయాలా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గ్రామ సచివాలయాలు అని చెప్పేసి అక్కడ పెట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడ చెప్పండి అన్నారు. మరి చెప్పారా? అమ్మ ఎన్నోసార్లు పోయినాము చెప్పినాము, అక్కడ ఊరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. కాలనీలు వస్తే కూడా రాయమంటే కూడా రాయలే మా పరిస్థితులు చూసి. మరి ఇంకా అసమంటే అప్పుడు ఎవరిని అడగాల? మరి వాలంటీర్లు ఉన్నారు ఇంటింటికి వచ్చేసి మీకు? వాలంటీర్లు ఉంటే ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజు వస్తుండ్రు, ఇంకా అంతకు మించి వాళ్ళు ఏం చేస్తుండ్రు? ఆర్డర్ లేదు మేమేం చేసాము అని అంటాను. సో గ్రామ సచివాలయానికి వెళ్ళినా కానీ అక్కడ ఎవరు పట్టించుకోవాలి. అది మరి ఇప్పుడు ఎన్నికల సమయానికి వస్తారు కదా, మరి అప్పుడు ఏమన్నా చెప్తారా? మరి మాకు ఒక న్యాయం చేస్తే ఏదో ఒకటి మేము మా చేయగలిగింది మేము చేస్తాం. అది సో ఇప్పుడు మీ ఊర్లో అంటే మీ దర్శి నియోజకవర్గంలో శివప్రసాద్ రెడ్డి గారు అలాగే గొట్టిపాటి లక్ష్మి గారు వీళ్ళు పోటీలో ఉండబోతున్నారు. ఉంటేనే మాకు మంచిది. మాకు చంద్రబాబు నాయుడే కావాలి. ఆయన వస్తేనే మాకు మంచి జరుగుద్ది. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండయ్యా మాకు? ఏమన్నా పిల్లలు లేని పిల్లల్ని రేషన్ కార్డులు ఎక్కిస్తానరా, లేకపోతే ఏదన్నా గవర్నమెంట్ వస్తువు ఏమన్నా మాకేమన్నా జన్ధన్ ఇస్తానరా? పథకాలు కూడా ఏం రావట్లేదు. మాకే పథకాలు లేవు. మరి సో చంద్రబాబు గారు కావాలంటారు? మాకు చంద్రబాబు నాయుడే కావాలా. మరి దర్శిలో? దర్శిలోనా? దర్శిలో ఆమె పేరు అంది లక్ష్మీదేవి, ఆమె కావాలా. అది. మీ పేరమ్మా? నాగేంద్రమ్మ. నాగేంద్రమ్మ గారు, మీకు ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటున్నాయా? మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయి? ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. మొన్న 1వ తారీఖున మామూలుగా పెన్షన్లు వచ్చేసి వాలంటీర్లు ఇస్తారు కదా. సో మొన్న 2-3 రోజులు లేట్ అయింది. ఎందుకని లేట్ అయింది అంటారు? ఎందుకయిందంటే లేటు వాలంటీర్లు మేము తీసేస్తున్నాము, వేరే వాళ్ళని ఎక్కిస్తాము అని అన్నారు. అడిగితే మీరు రారమ్మా ఇరా అంటే సరేలేని ఇంకా మేము ఉన్నాము. సచివాలయంకి రమ్మని నిన్న ఇచ్చారు. మామూలుగా ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంటుంది అనమాట. సో ఈ వాలంటీర్లు రాకూడదు. సో అందు గురించి చెప్పారులే కానీ, సో మీకు అట్లా చెప్పారు. సో ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయి కదా, తెలుగుదేశం పార్టీ తరఫున గొట్టిపాటి లక్ష్మి గారు, వైసీపీ తరఫున శివప్రసాద్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఎవరు గెలిస్తే ఎవరు ఓట్లు ఎక్కువ వేస్తే వాళ్ళు గెలుస్తారు సార్. మనం అట్ట ఎట్ట చెప్పగలం సార్? మీరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు ఇద్దరులో ఎవరు ఒకళ్ళు గెలవాలి, ఒకళ్ళు వాడాలి కదా. అది ఎవరు గెలిస్తే వాళ్ళు ఇప్పుడు ఎందుకు అనాలి ఆ మాట. మీకు ఓటు ఇక్కడే ఉందండి? ఇక్కడ సరే, మరి ఇక్కడ మీ ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ గారు కానీ, ఇప్పుడు వైసీపీ ఇన్ఛార్జ్గా శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు కదా, వారు ఏమైనా చేశారా మీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల సమస్యలు? ఇంతకుముందు మద్దిశెట్టి ఉన్నాడండి పోయిన ఎలక్షన్స్. ఇప్పుడు ఏం లేదు. పోయి చెప్పాలంటే అంత వాళ్ళ నాన్న చేశారు, పోయినసారి అయితే వాళ్ళ ఏం చేయలేదు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున గొట్టిపాటి లక్ష్మి గారు కూడా వచ్చారు. సో ఎట్లా ఉండబోతుంది అంటారు? పర్లేదు, మంచిగా అంటే పోటీ ఎలా ఉండబోతుంది? గట్టి పోటీ ఉంటుంది. గట్టి పోటీ ఉంటుంది. టీడీపీ పక్క. అవునా? గట్టిపాటి లక్ష్మి గారికి సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు వస్తే మంటలు వచ్చినా దేశం బాగుంటుంది, మంటలు వచ్చినా అన్యాయం ఉండదు.